హాయ్ అండి. రైస్లో తినే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే కొబ్బరి కూర తీసేసుకోవాలండి. అలాగే మామిడికాయ తురుము, పచ్చిమిర్చి కచ్చపిచ్చ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. వీటికి పోపు వేయడానికైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకుందాం 2 స్పూన్లు. ఇప్పుడు పోపుకి పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మిగిలినవన్నీ వేసుకుందాం. ఈలోపు వీటిలోకి కొబ్బరి తురుము వేసుకోవాలండి. అలాగే మామిడికాయ తురుము, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మూడు బాగా కలిసిన తర్వాత ఈలోపు పోపు వేగుతుందండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకుని ఒకసారి వేపుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. పోపు బాగా వేగింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. పోపు ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పోపు వేసుకుని అంతేనండి, అయిపోయింది. రైస్లోకి చాలా టేస్ట్గా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.